వెల్కమ్ టు A9 టీవీ. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ శ్రీ విశ్వనాథ శతకం అనే పుస్తకాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గురువారం రాజ్భవన్ నుండి డాక్టర్ హరిని రచించిన శ్రీ విశ్వనాథ శతకం అనే పుస్తకాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలోని తటవర్తి గురుకులం ఆధ్వర్యంలో గ్రాండ్ వర్చువల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీ విశ్వనాథ శతకం డాక్టర్ హరిని దుద్యాలచే ఒక విశేషమైన సాహిత్య రచన. ఇది శ్రీ కాశీ విశ్వనాథునికి కవితా నివాళి మరియు ఆటవెలది ఛందస్సులో రాసిన 114 పద్యాలను కలిగి ఉంది. ఈ అత్యుత్తమమైన సాహిత్య సృజన భగవంతుని పట్ల భక్తి మరియు భక్తి యొక్క దైవిక సారాన్ని సంగ్రహిస్తోంది మరియు శాస్త్రీయ కవిత్వ గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ శ్రీ దత్తాత్రేయ ప్రసంగిస్తూ సాంప్రదాయ సాహిత్య రూపాలను పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో డాక్టర్ హరిని దుద్యాల అంకిత భావాన్ని కొనియాడారు. భారతదేశ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడంలో ఇటువంటి రచనల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. వర్చువల్ లాంచ్లో సాహిత్య ప్రేమికులు, విద్వాంసులు మరియు సాంస్కృతిక వ్యసనపరులు విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. చర్చలు మరియు పారాయణాలు శ్రీ విశ్వనాథ శతకం యొక్క లోతు మరియు సాహిత్య సౌందర్యాన్ని ఎత్తిచూపాయి. తటవర్తి గురుకులం ఆస్ట్రేలియా హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. భారతదేశ అనాదిక సంప్రదాయాలను సమర్థించే రచనలకు మద్దతు ఇవ్వడం ద్వారా సాహిత్య నైపుణ్యాన్ని పెంపొందించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించిందని కైలాస్ నగేష్ హర్యానా గవర్నర్కు ప్రైవేట్ సెక్రటరీ తెలిపింది.